మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ముఠా గొడవలో అంతర్గత అసంతృప్తి ఒక్కసారిగా బట్టబయలైంది. మేడ్చల్ పట్టణంలోని శ్రీగార్డెన్ వేదికగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కాస్త సొంత తమ్ముళ్ల తిరుగుబాటుతో తీవ్ర రసాభాసగా మారింది. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి రాగడి లక్ష్మారెడ్డి మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉండగా రావల్కోల్ గ్రామానికి చెందిన సీనియర్ ఉద్యమ కార్యకర్త సాయన్నతో పాటు పలువురు నేతలు ఒక్కసారిగా వేదికపైకి దూసుకెళ్లి నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం కోసం మేడ్చల్ పట్టణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయగా క్షేత్రస్థాయి కార్యకర్తల ఆగ్రహం ముందు లీడర్లు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. రావల్కోల్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న క్రషర్ మిషన్ వల్ల స్థానికంగా తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని, దానికి వ్యతిరేకంగా తాము కలెక్టరేట్ ముందు ప్రాణాలు పణంగా పెట్టి ధర్నా చేస్తూ ఉంటే స్థానిక లీడర్ చామకూరు మల్లారెడ్డి కనీసం పట్టించుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించారని కార్యకర్తలు వేదిక సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సమస్యల కంటే లీడర్లకు క్రషర్లపైనే ప్రేమ ఎక్కువైందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకాలం నుండి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిన్న తమకు పార్టీలో దక్కిన గౌరవం శూన్యమని ఉద్యమకారులు ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో పెడుతున్న మీటింగ్లకు కనీసం తమకు ఆహ్వానం ఉండడం లేదని, ఊరంతా కట్టే ఫ్లెక్సీల్లో కనీసం తమ ఫోటోలు కూడా లేకుండా చేసి అవమానిస్తున్నారని రాగడి లక్ష్మారెడ్డిపై కార్యకర్తలు రెచ్చిపోయారు. ఉద్యమకారులకు ఇంకా కేవలం పార్టీ కండువాలు మోసే కూలీలలాగే మిగిలిపోవాలా? పదవులు, గుర్తింపు అంతా వలస వచ్చిన వారికే ఇస్తారా అని కార్యకర్తలు సూటిగా ప్రశ్నించారు. పార్టీలో లీడర్ల తీరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తెలంగాణ పొలిటికల్ న్యూస్ నుండి బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమంటూ సొంత పార్టీ కార్యకర్తలు శాపనార్థాలు పెట్టడం అక్కడ ఉన్న వారందరినీ షాక్ గురిచేసింది. నాయకులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు శాంతించకపోవడంతో మేడ్చల్ శ్రీగార్డెన్ సమావేశం గందరగోళం మధ్య ముగిసింది. మల్లారెడ్డి సొంత నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఉద్యమకారులు ఈ స్థాయిలో తిరగబడడం గ్రేటర్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేను మహేంద్ర అన్న ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నా ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తుంటే నేను ఇప్పుడే అన్ని వీడియోలు తీసి కేటీఆర్ గారికి ఇప్పుడే కట్ట కేటీఆర్ గారికి అలా రాష్ట్రంలో మనం ఒక జిల్లా ప్రోగ్రాం చేస్తే ఎంతైతే పబ్లిక్ క్రమశిక్షణగా వస్తారో ఒక 4 డివిజన్ 3 డివిజన్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బాధ్యత, ప్రపంచానికి చాటి చెప్పింది మొట్టమొదటగా మా మీడియా మిత్రులు. ఈ మీడియా మిత్రులకు సందర్భంగా మా లోపల బాధను ఏంటంటే
తెలంగాణ జెండా పుట్టినప్పటి నుండి మేము జెండాను మోస్తా ఉన్నాము. ఈరోజు ఈ ఉమ్మడి కార్యకర్తల సమావేశానికి ఒకసారి మనం ఓడిపోయి ఉన్నాము కూడా, ఆ దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ఒక్క ఉద్యమకారుని కూడా స్టేజ్ పైకి నిలవలేదు, స్టేజ్ పైన మైక్ ఇచ్చే ఆస్కారం జరగలేదు. ఎందుకు? ఉద్యమకారులు మాట్లాడలేరా? మాకు మాట నేర్పిందే కేసీఆర్. ఇలా మాకు పార్టీ మీద ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. పార్టీ కోసం ఇంకా ఆహర్నిశలు కష్టపడుతున్నాం. కండువాలు మార్చుతున్న వాళ్ళు పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మేము ఏ రోజు ఏ కండువా మార్చలేదు. మేము ఒకటే కండువా మీద ఉన్నాం, అది ఉద్యమ కండువా. మాకు కేసీఆర్ ఇచ్చినటువంటి కండువా. ఈ కేసీఆర్ గురించి మేము మాట్లాడే ఆస్కారం మాకు స్టేజ్ పైన లేదా? స్టేజ్ పైన కూర్చోవడానికి ఉద్యమకారులు అర్హులు కారా? ఈరోజు ఒక ఉద్యమకారుడు ఏదో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటే అతన్ని ఏదో మభ్యపెట్టే ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అతని బాధను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ఇంకా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాకు కానీ అధిష్టానానికి కానీ ఇంకా చీమ కుట్టనట్టయితే ఉంటే మరొకసారి భంగం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు బీజేపీని విమర్శించడం కాదు, కాంగ్రెస్ని విమర్శించడం కాదు, ఒక ఆత్మవిమర్శ చేసుకోండి. మొదలు ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే మనము టీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్న వాళ్లకు మనము సముచిత న్యాయం ఇస్తున్నామా? ఉద్యమ జెండా మోసిన వాళ్ళని మనం ఏమన్నా కేర్ చేస్తున్నామా? వాళ్ళతో ఎప్పుడైనా మనం మాట్లాడినామా? వాళ్ళకి ఏమన్నా పదవులు ఇచ్చినామా? అంటే ఉద్యమకారుడు ఒక్కడు కూడా పదవి ఉన్నోళ్ళు ఇలా స్టేజ్ మీద లేరు. ఈ రోజు కాదు, ఏ రోజు లేరు. ఆ రోజు దేవిప్రసాద్కి అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు రాగిడి లక్ష్మారెడ్డికి ఏం తెలుసండి? మేము ఉద్యమకారులం ఎవరము? రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఎవరు తెలుసు? ఇక్కడ ఉద్యమకారులు ఎవరు? 1200 మంది అమరుల సాక్షిగా ఏర్పడ్డ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క తెలంగాణ వాదులను మరిచినది కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన ఓటమి కారణమే ఈ యొక్క ఉద్యమకారులను పట్టించుకోకపోవడము గత ప్రభుత్వంలో చేసిన తప్పిదము. ఇప్పటికైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఉద్యమ ద్రోహి యొక్క గన్ను ఎక్కుపెట్టిన ఉద్యమాన్ని అణిచివేసిన నాయకుడు గుర్తిస్తున్నాడు. ఉద్యమకారులను గుర్తించడానికి 250 గజాల భూమి ఇస్తాము, ఉద్యమకారులకు గుర్తిస్తామని ఒక కమిటీ ఏర్పాటు చేసిండు. కానీ ఇప్పటికి కూడా సోయి తెచ్చుకొని మన ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించడం లేదు. మీరు చూడండి, ఈ రోజు జరిగిన సమావేశంలో మీరు మేడ్చల్ మొత్తము ఫ్లెక్సీలు వేశారు. ఒక్క ఉద్యమకారుడు ఏదైనా ఫ్లెక్సీలో ఉన్నాడా? చూడండి, నేను ఒక 10 సంవత్సరాల క్రితమే 2016లో నేను ఇదే మే నెలలో ఈ యొక్క తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కండువా మార్చింది లేదు. బీఆర్ఎస్ పార్టీ కోసం ఎల్లవేళలుగా పనిచేస్తున్నాను. నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాత అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలనా దక్షుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో 10 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం వేలాది మంది ప్రజల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడుగానే కాకుండా పరిపాలనలోనూ విశేష ప్రతిభ కనబరిచారని తెలిపారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. వారి చరిత్ర, సంక్షేమ కార్యక్రమాలను నేటి తరానికి పరిచయం చేయడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో శివాజీ విగ్రహాల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. యువత పెడదారి పట్టకుండా దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ సర్పంచ్లు పట్నం రాజు, భాస్కర్ గౌడ్, పాండు, సీనియర్ నాయకులు మల్లేష్, శ్రీకాంత్, శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్, గ్రామ ప్రముఖులు, యువత పాల్గొన్నారు. సభకు నమస్కారం. చిన్నలకు, పెద్దలకు మరియు అతిథులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వేదికగా ఈ రోజు మన సుల్తాన్పూర్ గ్రామంలో మరియు ఈళ్ళ దేవాదాయ నర్సింగ్ గారికి కోరుతున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ ధన్యవాదాలు. ఇంతకుముందు హనుమంతరావు చెప్పిన విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. ఆయన జీవిత చరిత్ర గురించి, జరిగినటువంటి ఒక అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఏ విధంగా వచ్చిందనే గురించి మీకు అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే
రాజకీయాలలో చాలా మాట్లాడతాం. ఆ మాటలన్నీ ఒక ఎత్తు అయితే హిందూ ధర్మం అనేది ఒక ఎత్తు. తల్లి బిడ్డను 9 నెలలు కడుపులో ఏ విధంగా కాపాడుతుంది, ఆ విధంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు అడుగులేయాలి. దాంతోపాటు శివాజీ మహారాజు గారి విగ్రహం పెట్టుకోగానే సరిపోదు. ఆయన ఆదర్శవంతుడు, మహనీయుడు. భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో శివాజీని వచ్చేవారు చాలా మంది ఉన్నారు. అటువంటి మహనీయుల ఆదర్శంగా తీసుకొని బర్త్డేకు, జన్మదినానికి, వర్ధంతికి దండలేసుడే కాదు, రోజు వస్తుంటే పోతుంటే చూస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని యువతంతా మన ప్రాంత అభివృద్ధిలో ముందుకు సాగాలి, మన ధర్మాన్ని కాపాడాలి. ఆ విధంగా చేసినప్పుడే విగ్రహానికి శివాజీ గారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని నా ఆలోచన. కాబట్టి ఆ విధంగా శివాజీ మహారాజు మామూలు మనిషి కాడైన ఒక భగవంతుని రూపంలో వచ్చిన మహాశక్తి. తుల్జాభవాని మందిరంలో పూజలు చేసి తుల్జాభవాని ఆయన చేతిలో ఉన్న ఖడ్గం అనేది తుల్జాభవాని వరంగా ఇచ్చి వెనుకకు మనిషి చూడకుండా వెళ్ళిపో, హిందూ ధర్మాన్ని కాపాడు. తుల్జాభవాని గుడిలో వెనుక డోర్ ఉంటుంది ఒకటి, తుల్జాపూర్ వెళ్ళాడు, తీసుకొని ఆ డోర్ వలగొట్టుకొని వెళ్ళిపోతాడు. డోర్ తీసుకెళ్తున్నారు, తుల్జాపూర్లో ఉన్నది. నువ్వు ఈ సామ్రాజ్యాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని నాకు పూర్తి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి అటువంటి ఆశీర్వాదం ఇచ్చిన మా తుల్జాభవాని గారు, ఆయన భక్తుడు, ఆయన ఒక మంచి శక్తి. కాబట్టి అటువంటి మహనీయులను మనం స్మరించుకుంటూ ముందుకు సాగాలి. ఏది ఏమైనా సరే మనం అందరం మన ప్రాంతంలో యువత అంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మన మీద మన ప్రాంత వాసులు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు, మనకు పదవులు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ముందుకు సాగాలి. మన తల్లిదండ్రులు, మన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనను కన్న తల్లిదండ్రులు మన మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని వాళ్ళు చూస్తూ ఉన్నారు. నా కొడుకు బాగా చదువుకోవాలి, విద్యావంతుడు బుద్ధిమంతుడు కావాలి, నా కూతురు బుద్ధిమంతుడు కావాలి అనే ఆలోచనతో వాళ్ళు కళలు కంటా ఉన్నారు. ఆ కళలను ఎక్కడ వమ్ము చేయకుండా మీరు మంచి ఆలోచనతో చక్కగా చదువుకొని మీకున్న పరిధిలో బిజినెస్ కానీ ఉద్యోగాలు కానీ ఎక్కడ పెడం కాకుండా మీరందరూ ఆ విధంగా సాగాలని చెప్పి నా అడ్వైజర్. కాబట్టి ఆ విధంగా మీరు ఈరోజు మన ముందున్న జటిలమైన సమస్య ఏంటంటే మన పటంచర్ ఒకటే కాదు, యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక జటిలమైన సమస్య. గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, కొకైన్, రకరకాల మత్తు పానీయాలతో యువతంతా దెబ్బతి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వడ్ల కొనుగోలులో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా మండిపడ్డారు. శనివారం నర్సాపూర్ మండలం కాగజ్ మధూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఈ సందర్భంగా శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2 టౌన్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయిస్తే రైతులకు సమస్యలు తలెత్తకుండా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అధికారులు స్పందించి 2 టౌన్ రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చే విధంగా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం రైతులకు మరి పుష్కలంగా వచ్చినప్పటికీ ఆ సంతోషము ఎంతసేపు కూడా లేదు. పాపం వాళ్ళకి ఏంటంటే ఈ అకాల వర్షాలు వచ్చి ధాన్యం ఎక్కడికక్కడ కుప్పాలు తడిసిపోయి ఈరోజు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఈరోజు పౌర సరఫరా శాఖ మంత్రి కావచ్చు, నరేంద్ర మోడీ గారి కావచ్చు, ఎందుకంటే దయతలిచి ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4,000 మిల్ల నుంచి 5,000 మిల్లు మరి 2 టన్ రైస్ మిల్లు మరి మూతపడ్డాయి. ఈ ధాన్యం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంత ధాన్యం అయితే ఉన్నదో మిగిలిపోయింది. ఈ అంత ధాన్యము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 3,000 రైస్ మిల్లు, 3,000 నుంచి 4,000 రైస్ మిల్లు ఉంటాయి సుమారు. ఈ 4,000 రైస్ మిల్లుకు ఈ ధాన్యం అంతా కేటాయించినట్టయితే మరి ఇచ్చిన ధాన్యం తీసుకొని వచ్చిన బియ్యం పెట్టడానికి మేము 2 టన్ రైస్ మిల్ వాళ్ళం సిద్ధంగా ఉన్నాము. దయతలచి మరి ఎందుకంటే మీరు ఈ రైస్ మిల్లల్లో మరి సిల్కీలు లేవు,
వైట్నర్ లేవు, గ్లేజ్ మాస్టర్ లేదు, అదేవిధంగా కలర్ సాటెక్స్ లేదని చెప్పి మీరు ఈ 2 టన్ రైస్ మిల్లకు ఇవ్వడం లేదు. గతంలో మన తాతలు కావచ్చు, మన తండ్రులు కావచ్చు, అందరూ కూడా ఫస్ట్ పాలిషర్, సెకండ్ పాలిషర్లో పట్టినాడు. ప్రతి ఒక్కరికి కూడా మరి 100 సంవత్సరాలు బతకడం జరిగింది. ఈరోజు మీరు సిల్కీలు పెట్టి, వైట్నర్ పెట్టి, గ్లేజ్ మాస్టర్లు పెట్టి ఈరోజు మీరు మరి మెరిసేటట్టు బియ్యం ఉండాలని చెప్పి ఈరోజు 60 సంవత్సరాలకే చచ్చిపోవడం జరుగుతుంది. అదేవిధంగా యాసంగి ధాన్యం మరి 50% బ్రోకర్ అవుతుంది, 50% రైస్ అవుతుంది. కానీ మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రమే అనుకో, యావత్ దేశం మొత్తం కూడా స్పష్టంగా ఏమని చెప్తున్నారు, బాయిల్డ్ రైస్ మాకొద్దు. ఎందుకంటే బాయిల్డ్ బియ్యం మాకు విపరీతమైన బాయిల్డ్ బియ్యం పెట్టడానికి అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మేము రా రైసే తీసుకుంటాం అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎప్పుడైతే మీకు ఈ రకమైన మీకు ప్రేమ కలిగిందో ధర్మంగా సంతోషమే. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 4000 రైస్ మిల్లు ఉన్నాయి కాబట్టి ఈ 4000 రైస్ మిల్లకు 2 టన్ రైస్ మిల్లకు ఈ మిగిలి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్నేహ సంఘాల సభ్యులకు మోడల్ పార్లమెంట్ నిర్వహించడం జరిగింది. శాసనపరమైన కార్యకలాపాల యొక్క ఒక విద్యాపరమైన అనుకరణ. ఇందులో పాల్గొనేవారు పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా, సభాపతిగా పాత్రలు పోషించి విధానాలపై చర్చించడం, బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించడం, ప్రజాస్వామ్య ప్రక్రియను ముందుకు నడిపించడం వంటివి ప్రధాన లక్షణాలు పాత్ర పోషణ. ఇందులో పాల్గొనేవారు నిర్దిష్ట రాజకీయ పాత్రలను పోషించారు. దీనివల్ల వారు తమ వ్యక్తిగత నమ్మకాలను తమ పార్టీ లేదా నియోజకవర్గం యొక్క వైఖరితో సమతుల్యం చేసుకోవాల్సి వస్తోంది. విధానపరమైన ప్రామాణికత, సమావేశాలు ప్రమాణం చేయడం, క్రమశిక్షణ అంశాలను లేవనెత్తడం, ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించడం వంటి నిజమైన పార్లమెంటరీ నియమాలను ప్రతిబింబిస్తాయి. అవగాహన, చట్టాలు ఎలా తయారవుతాయి, పార్లమెంట్లో చర్చలు ఎలా జరుగుతాయనే దానిపై ప్రత్యక్ష అనుభవాన్ని, నైపుణ్యాలు, విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, పబ్లిక్ స్పీకింగ్, విమర్శనాత్మక ఆలోచన పెంపొందుతాయి. ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య నిర్ణయాలు, సహనం, చర్చల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తరగతి గది నుండి జాతీయ స్థాయి వరకు విద్యార్థులకు రాజకీయ, పౌర విషయాలపై అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు, మాక్ పార్లమెంట్ ఏ విధంగా నిర్వహిస్తారు, విద్యార్థులు దీన్ని ఎలా అనుభవిస్తారు, నిజమైన పార్లమెంట్ సమావేశాలను లేదా చట్టసభల పనితీరును అనుకరించే విధంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ, అడిషనల్ డిఆర్డీఓ, పోలీస్ శాఖ అధికారులు, డిపిఎంఎస్, ఏపీఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు. అందులో భాగంగానే మనము ఇక్కడ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, అలాగే మౌలిక వసతులకు సంబంధించిన మంత్రి వారు, ఇక్కడ విద్యా ఆరోగ్య శాఖ మంత్రి, దీనికి ఇక్కడ రాష్ట్ర మొత్తం దేశంలో ఉన్న 29 పార్లమెంట్ సభ్యులు అందరూ పార్లమెంట్ లోక్సభ సభ్యులు కాబట్టి కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం, అలాగే మన ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్పాలి. అట్లాగే భద్రతకు సంబంధించి నెక్స్ట్ 15 నిమిషాలు, ఆ తర్వాత ఇక్కడికి రాగానే టీ బ్రేక్ అవుతుంది. ఆ తర్వాత మీకు విద్యాశాఖకు సంబంధించిన క్వశ్చన్ 15 నిమిషాలు. 15 నిమిషాల వరకు రావాలంటే అందరు క్వశ్చన్ అడిగితే కదా, ఇద్దరు కూడా అడిగారు. ఒక్కరు మాత్రమే ఆమెకు అడిగి అడగదు, డిస్టర్బ్ అవుతారు. ఒక్కరు కూడా మాట్లాడకుండా ఈ సభను ప్రారంభిస్తాం. సార్ ఒకసారి దీనికి సంబంధించి అడిషనల్ డిఆర్డీఓ గారు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది. ఓటు ద్వారా ఎన్నుకుంటాం, వాళ్ళు అక్కడ పార్లమెంట్ లో ఉంటారు. దానికి మనకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఎంపీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిప్యూటీ స్పీకర్ గారు ముందుగా సభకు నమస్కారం. ప్రారంభం కావడానికి వందే మాత్రం గేయంతో ప్రారంభిద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. యొక్క ముఖ్య లక్ష్యాలు. బాలికల అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ మాక్ పార్లమెంట్ సభ నిర్వహించబడింది. ఈ సభకు విచ్చేసిన మినిస్టర్స్ మరియు మెంబర్స్ కి స్వాగతం, సుస్వాగతం. మన
భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా, అధికారం. ప్రతి అంశంకి 2 నిమిషాలు సమస్య వివరణలు, గ్రామ సమస్యలను ఉదాహరణకు మరియు బాలికలను అన్వయించి తెలియజేయండి. మనం ఒక్కొక్క మంత్రి వర్యులతో సభని ప్రారంభిద్దాం. ముందుగా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అధ్యక్ష, మహిళల సాధికారత కొరకు మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబడుతుంది? మన ప్రభుత్వం మహిళల సాధికారత కోసం 33% రిజర్వేషన్ను, అలాగే షీటింగ్లను మరియు ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేసింది. ఇంకా ఈ విషయంపై ఒక కమిటీ వేసి నాణ్యమైన సేవలను అందించడానికి కృషి చేశాను. పిల్లల ఆరోగ్యం మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మిర్యాల ప్రీతం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో పీఎస్సీ చైర్మన్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేతుల మీదుగా నిరుపేద మహిళలకు ఉచిత కుటుంబశ్రీలను పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ మిర్యాల ప్రీతం మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, సామాజిక సంక్షేమం వంటి అనేక రంగాల్లో నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. నిరుపేదల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. మిర్యాల ప్రీతం మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళల సాధికారతకు తోడ్పడే ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిర్యాల రాఘవరావు, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాస్, సుబ్బారావు, త్రినాథ్, కృష్ణ, పరదేశ్ నాయుడు, ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు అందించిన సహాయానికి మిర్యాల ప్రీతంకి, ట్రస్ట్ ప్రతినిధులకు, ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైతే ముగ్గురికో ఇంకో నలుగురికి ఇచ్చో షోరూమ్ కూడా అటాచ్ చేద్దాం. నువ్వు ఓకే, కంగ్రాట్స్. తీసుకెళ్ళి చక్కగా మీరు బాగుండాలని. ఇక్కడ అమ్మ నువ్వురా, నువ్వు ఇక్కడ నిలబడు. అమ్మ నువ్వు అక్కడ నిలబడమ్మా. ఇక్కడ ఈ పనులు చేయకూడదు. ఈ పైసలు కూడా ఆడకి ఖర్చు పెట్టాలి. అప్పుడు ఈసారి ఎక్కడ వచ్చిందో ఏ టైంలో అదే ఇందాక చెప్పడం జరిగింది. ఏ టైంలో ఏ అవసరం ఉన్నా కూడా మనం చేయడం జరిగింది. చీరల పంపిణీ కానివ్వనండి, లేకుంటే మన సమ్మర్లో ఎంతో దాహం తీర్చడానికి వాటర్ కూలర్స్ మన దీప్తీస్ నగర్ పార్క్లో వాళ్ళు సార్ మా దగ్గర వాటర్ కూలర్ లేదనంటే వాళ్ళకి వాటర్ కూలర్ ఇవ్వడం జరిగింది. మన స్కూల్స్లో పేద విద్యార్థులకి 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పై చదువులు చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థిక సాయం కావాలంటే వాళ్ళకి చేయడం జరిగింది. అలానే పబ్లిక్ స్కూల్స్లో మన గవర్నమెంట్ స్కూల్స్లో అదేంటి సరస్వతి విద్యామందిర్ స్కూల్లో కూడా ఇవన్నిట్లో చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లో వాళ్ళకి ఫ్లోరింగ్ కావాలంటే ఒక 2 లక్షలు ఇవ్వాలని జరిగింది. మా యొక్క మిర్యాల చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ అరకపూడి గాంధీ గారి నివాసం వద్ద మా మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అర్హులైన వాళ్ళకి వాళ్ళ ఉపయోగం పడేటట్టుగా వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. 3 వేమకుంట వాసులు వాళ్ళు. సో ఒకరోజు నా దగ్గరకు వచ్చి నాజియా గారు ఇట్లా ఉన్నారు, 3 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా, మనం ఒక కుట్టు మెషిన్ ఇస్తే వాళ్ళు దాంతోపాటు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో నాకు చెప్పడం జరిగింది. వెంటనే రెస్పాండ్ అయ్యి నేను ఈ కుట్టు మెషిన్లు తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మా మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది.
ఈ మా మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఏ టైంలో ఏది ఎట్లాంటి అవసరం ఉంటే, అలాంటి కోవిడ్ పీరియడ్లో నిత్య సరుకులు ఉంటే ఆ టైంలో అది ఇచ్చాము. మొన్న రంజాన్కి అందరికీ ఒక కిట్లాగా చేసి ఈద్గా తోఫా అని చెప్పి వంట సామాన్లు అన్నీ కూడా చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లానే మొన్న మేడే రోజు కార్మికులకి చీరలు పంపిణీ చేయడం జరిగింది, మహిళా కార్మికులకి. ఇవాళ మహిళలకి ఏమో కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీంట్లో ప్రతి అప్పుడు కూడా మహిళలకి ముందు పీఠం వేసుకుంటూ మహిళా సంఘాలకు కూడా ముందు తీసుకెళ్తున్న ఆయన ఒక ప్రేరేపణగా, ఆయన ఒక ఇదిగా తీసుకుంటూ ఆయన ఉద్దేశం మేరకనే అలానే మా గాంధీ గారు కూడా షేర్లింగంపల్లిలో ప్రతి ఒక్క మహిళకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళకి ఎటువంటి కావాలన్నా, ఏ టైంలో ఏది కావాలన్నా కూడా ఆయన అండగా ఉంటూ మా కార్యకర్తలందరికీ కూడా అదే దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్ళమన్నారు. ఆయన ఒక స్ఫూర్తితో, అలానే సీఎం గారు మా ఎమ్మెల్యే గారు ఒక స్ఫూర్తితో ఇవాళ ఈ కార్యక్రమం చేయబడి జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా చేస్తూ ముందుకెళ్తూ మా బీరంగూడ డివిజన్ పరిధిలోని సృజన లక్ష్మీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కాలనీ కమాండ్ను పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి తన సొంత నిధులతో ఈ కమాండ్ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆట సుధా శ్రీనివాస్ గౌడ్, అలాగే మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న శశిధర్ రెడ్డి సేవలను అభినందించారు. కాలనీవాసులు తన దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీరంగూడ డివిజన్ పరిధిలో శశిధర్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కొనియాడారు. ప్రజాసేవ పట్ల ఆయన చూపుతున్న అంకిత భావం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో శశిధర్ రెడ్డి మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా భగవంతుడు ఆయన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. శశిధర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాలనీవాసుల సహకారంతో ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే విధంగా సొంత నిధులతో కమాండ్ నిర్మించి అందించిన శశిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు సృజన లక్ష్మీనగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్, కాలనీ సభ్యులు, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. पादो सेहा भवात्मनः अतो विश्वनाथाता अजावयः यत्पुरुषं यददुः बृहस्पति ध्रुवन्त इन्द्रच्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् तत्संयोरावृणीमहे पुष्पवान् प्रजावान् पद्मान् भवति चन्द्रमा वा अपां पुष्पम् पुष्पवान् प्रजावान् पशुमान्. మరి ఈరోజు బీరంగూడెం డివిజన్ సంబంధించి మరి ఇక్కడ రోజు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. కొత్త కాలనీలు ఏర్పడుతూ ఉంది. దాదాపుగా 100 కాలనీలు ఏర్పడినటువంటి ఈ ప్రాంతం, దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ దాదాపు 150 ఇళ్ళు ఉన్నటువంటి సృజనా నగర్, దానికి ఒక ముఖద్వారం కావాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు శశిధర్ రెడ్డి గారు మరి వారి సొంత నిధులతో ఈరోజు ఇక్కడ ఒక ముఖద్వారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దానికి మనం పిలవడం, మరి మేమందరం నాయకులందరూ కూడా వచ్చి దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక నాయకులు అనే వాళ్ళు సమాజం నుంచి మనకేమొస్తుందని ఆశించకుండా మనం సమాజానికి ఏం చేస్తామని ఒక ఆలోచనతో నడిచేటువంటి నాయకులు మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో దానికి నిదర్శనం నేను అంటా ఉన్నా మరి శశిధర్ రెడ్డి గారు. అనేక మంది నాయకులు కూడా నిత్యం ప్రజలలో వండుకుంటా, ప్రజల సమస్యలు తెలుసుకుంటా, వాళ్ళకి చేదోడు వాడోడుగా వండుకుంటా, వారికి ఎప్పుడు కూడా ఏ రాత్రి వాళ్ళకి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా
మరి వారి పర్సనల్ విషయాలలో కూడా ఏదన్నా ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తున్నటువంటి మా నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. శశిధర్ తెలంగాణ రాష్ట్రానికి రావద్దు అని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యమకారులు అంటే తమకెంతో గౌరవమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా వారి సేవలను కొనియాడారని గుర్తు చేశారు. కొందరు వ్యక్తులు యూట్యూబ్ వేదికగా తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఒకరి మీద నిందలు వేసేటప్పుడు చూసుకుని మాట్లాడాలని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారుల మీద జరిగిన అణచివేతను ప్రశ్నించాలని, ప్రస్తుతం 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ధోరణిని ఎండగట్టాలే తప్ప కావాలని పవన్ కళ్యాణ్ ఈ విషయాల్లో లాగి ఇబ్బందికి గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పుడే కాదు ఎప్పటికీ తెలంగాణ అంటే అందరి సొత్తు అని, వారిలో బతికే హక్కు వారిలోనా రిపీట్ ఇప్పుడే కాదు ఎప్పటికీ తెలంగాణ అంటే అందరి సొత్తు అని, అక్కడ బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. ఉద్యమకారులు అంటే తెలంగాణకు గుండెకాయ లాంటి వారిని కాపాడుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. నిన్న వాంటెడ్లీ అంటే భాష కానీ మాట్లాడే విధానం కానీ ఉద్యమకారులు అంటే 4 కోట్ల మంది ఆ రోజు రోడ్ల మీదకి వస్తే కవులు, కళాకారులు, లాయర్లు, అడ్వకేట్లు చాలా మంది రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రావడం జరిగింది. అందులో అందరి పాత్ర ఉంది. అంతేగాని కొందరే దీన్ని మేము సాధించినామని చెప్పుకోవడం చాలా బాధ. ఎందుకంటే చాలా మంది నిజమైన ఉద్యమకారులు కేసులు వేసుకోవడం జరిగింది, వాళ్ళు జైల్లో పోవడం జరిగింది. వాళ్ళు ఈ రోజుకి ఏమీ లేదు, పాపం వాళ్ళు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. అంటే వాళ్ళ జీవితం అర్పించేసారు తెలంగాణ గురించి. కానీ అప్పటి ప్రభుత్వాలను మీరు నిలదీయండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. మీరు ఏదైనా నిలదీస్తే అప్పటి పాలకుల గురించి మాట్లాడండి. 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ గురించి ఆలోచించండి. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఆయన మీద మీరు మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడానికి ఇది ఒక పెద్ద కొన్ని దుష్ట శక్తులు దీని వెనుక పనిచేస్తున్నాయి. మీరు నిజాలు చెప్తే మీ పత్రికకు కూడా వీళ్ళు ఒక మంచి గుడ్ విల్ ఉంటుంది. అంతేగాని ఈ రకంగా అబద్ధాన్ని ప్రచారం చేసి అబద్ధం ఎప్పటికీ అబద్ధమే అవుతుంది. దయచేసి అటువంటి చర్యలకు పాల్గొనొద్దని నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వరకు తెలియజేస్తాను. పదే పవన్ కళ్యాణ్ గారిని చెప్తే ఏం జరగదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక ఆణిముత్యం. ఆయన ఏది ఉన్నా కానీ నిజాయితీగా నిలబడే వ్యక్తి. అంతేగాని ఎక్కడ కూడా ఇటువంటి తప్పులు ఇటువంటి చేసే వ్యక్తి కాదు. నిజాయితీగా 10 మందికి సాయం చేసే వ్యక్తి, కానీ ఎక్కడ కూడా ఆయన ఏం ఆశించలేని వ్యక్తి. సో అతన్ని పట్టుకొని ఈరోజు కొంతమంది యూట్యూబర్స్ ఈ రకంగా, అదేవిధంగా ఉద్యమకారులు నిజంగా